హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మధ్యలో సందీప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఒక 4 మాటలు. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేదుమా మా బాబా సాహెబు అంబేద్కరును మదిల నిన్ను తలుసుకుందుమా మా బాబా సాహెబు అంబేద్కరును. కాబట్టి ఈ మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండలల్లి అని వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే చాలా కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గడిచిన 2 సంవత్సరాల కాలంలో గేట్లు తెరవకుండా ఒక కుట్రపూరితంగా అంబేద్కర్ గారిని బంధించడం జరిగింది. ఈరోజు అందుకనే గేట్లు గనక పోయిన సంవత్సరం బంధించినట్లే ఇప్పుడు కూడా బంధిస్తే గేట్లు బద్దలు కొడతామని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ పిలుపునిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గేట్లు తీయడం జరిగింది. కానీ ఏ విధంగానైతే గేట్లు తీసిండో అదే విధంగా పరిపాలనలో కూడా ఇస్తా అన్నటువంటి దళిత బంధు కావచ్చు, గురుకులాలలో విద్యార్థులకు సరైన భోజనం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువు కావాలని చెప్పిండు. కానీ ఆ చదువు కోసము కేసీఆర్ గారు 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేస్తే ఆ గురుకులాలలో నిత్యావసర వస్తువులు లేవు, విద్యార్థులు చదువుకునే విధంగా వసతులు లేవు. ఒకవైపు దళిత బంధుతోటి 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 12 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా లేవు. కేసీఆర్ గారు 10 లక్షలతోటి ఆ రోజు దళిత బంధుని మొదలు పెట్టిండు. రేవంత్ రెడ్డి మేము 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడున్నది? చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ భారత్ జోడో యాత్రతోటి రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగిండు. కానీ ఇలా రాజ్యాంగాన్ని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో తుంగలో దొక్కుతూ 2 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ని గేట్లు మూసి బంధించిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీ విధానాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా తుంగలో దొక్కడం ఖాయం. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మేము ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు? ఎక్కడుంది ప్రజాపాలన? ఒకవైపు కోర్టులు చెప్తున్నాయి హైడ్రా మీ విధానాన్ని మార్చుకోండి, హైడ్రాని ఆపేయండి అని చెప్తున్నది. ఎక్కడికక్కడ పేద ప్రజలు ఇళ్లను కూలుస్తున్నారు. ఎక్కడికక్కడ కోర్టు చెప్పినా కూడా వినకుండా ఈరోజు నిన్నటి కాక మొన్న ఐలాపూర్ లాంటి ప్రాంతంలో మాణిక్ యాదవ్ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, యువ నాయకుడు, అట్లాంటి ఆయన ఇంటి మీదకి పోయి కూల్చిరు. అది బరాబరి పట్ట వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్నటువంటి భూమి. ఆ భూమిలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఎట్లాంటి నోటీసులు లేకుండా. ఆయన ఒక అడ్వకేట్, తను మొత్తం ప్రూఫ్స్ చూపించినా కూడా నిరంకుశత్వంగా కూల్చిండు. ఇప్పటికే హైడ్రా మీద అనేక సార్లు కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఎక్కడిది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కదా. ఇట్లా అనేక విధాలుగా రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కుతూ ఇక్కడ రాజ్యాంగం అమలులో లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి తన విధానాలను మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఓటు అనే ఆయుధాన్ని ప్రసాదించిండో అదే ఓటుతోటి ఖచ్చితంగా నిన్ను బొందబెట్టడం ఖాయం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల వ్యవస్థ నిర్మూలన కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ కుల వ్యవస్థ అనేది, ఆ నిర్మూలన అనేది ఇప్పుడు చూడొచ్చు, చూస్తున్నామంట. కుల వ్యవస్థ అనేది వాస్తవానికి ఇంకొద్ది కాలాలు పడుతుంది. అంటే మనం పుట్టగానే పురిటిలోనే కులాన్ని అంటగడుతున్నటువంటి ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి హక్కులతోటి ఇప్పటికే కుల వ్యవస్థను నిర్మూలించే భాగంలో కులాంతర వివాహాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు కావచ్చు, చదువు కావచ్చు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1000కి పైగా గురుకులాలు పెట్టిండు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే దళిత బంధును పెట్టిండు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే అట్టడుగు వర్గాలలో ఉన్న వాళ్లకు చాలా మందికి ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్పొరేషన్ చైర్మన్లను చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు పక్కన పెట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన పెట్టిండు. ఒకవైపు సచివాలయంలో ఉండాల్సినటువంటి విగ్రహాలు ఉండకుండా ఇలా వాళ్లకు పాదపూజలు చేసినటువంటి వాళ్ళ కోసం పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాలు పెడతారు. కాబట్టి కుల వ్యవస్థ మారాలంటే ప్రజలలో కూడా మొదలు మార్పు రావాలి. అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వారి కోసం వారిని గుర్తు చేసుకుంటూ ఒక పాట. దిక్కుమొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో, అంటరానితనం పైన పెనుమంటావో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో, అంటరానితనం పైన పెనుమంటావో మానగారిన ఇంటికి వెలుగు పంటవో, దిక్కుమొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో, చిన్నతనములోనే నిన్ను బడి బయటనే ఉంచినారు, మాల మాదిగోలంటూ ఏలనగా చూసినారు, ముతికి ముంతమొలకు చిపిరి కుట్రలెన్నో చేసినారు, మనిషిని మనిషిగా చూడని మను ధర్మ శాస్త్రములో కిటికి పక్కన కూర్చొని సమాజాన్ని చదివినావు, రాజ్యాంగము రాసి మా తల రాతలు మార్చినావు.
ఈ రాజ్యాంగం రాసి మన తలరాతలు మార్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖచ్చితంగా సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అవి విముక్తి కావాలని మళ్ళొకసారి కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ చెప్పండి, అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారి గురించి ఒక 4 మాటలు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆయనను చిన్న చూపు చూస్తున్నాయి తప్ప ఆయన గొప్పగా ఆయనకు ఇంకా దిగజాడానికి చూస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కులతత్వం, మతతత్వం బాగా పెరిగిపోతుంది దేశంలో. అందువల్ల ఆయన ఎంత చిన్నగా చేస్తే ఈ బడుగు బలగిన వర్గాలు అంతరించిపోవాలన్నట్లుంది ఇప్పుడున్న ప్రభుత్వాలకు. అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలించడం కోసం పనిచేసిన వ్యక్తి కదా. పనిచేసిన కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం అట్లా చేస్తలేవు. కులము మతం అనేది పెరిగిపోతుంది దేశంలో. ఇప్పుడున్న జనరేషన్ లో అంతరించిపోవాలి కానీ అది ఎక్కువైతుంది ఇంకా అట్లా. కలలు కన్నా సమాజం అంటే నిర్మాణం అయిందని అనుకుంటున్నారు. కాలే 50% కాలేదు. అంటే ఇంకా అదే విధంగా ఉందా అన్టచబిలిటీ? అదే వివక్షత ఉంది, అదే అణగదొక్కడం ఎక్కువైతుంది, ఇంకా మారతలేదు. మరి అది మారాలంటే ఏం చేయాలి? మరి ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకొని బడుగు బలైన వర్గాలను పైకి తీసుకురావాలి. వాళ్ళకు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇంకా పెంచాలి, అంతే నా ఉద్దేశం. అంటే ఇది అంతా మారాలని చెప్పేసి అంబేద్కర్ గారు రిజర్వేషన్లను తీసుకుని వచ్చారు. ఆ రిజర్వేషన్ల వల్ల కూడా ఎలాంటి మార్పు రావట్లేదు అంటే ఉన్న రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వాలు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని తీసి అగ్రవర్ణాలను ఇంకా ప్రోత్సహించడము, మొత్తం మీద ఈ గత 1000-2000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఆ రకంగా తీసుకురావాలని ప్రయత్నం ఉన్నది. ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ రకంగా ఉన్నాయి అంతే. మనం చూసినట్టయితే కూడా అంటే మత మార్పిడి ఆయన క్రైస్తవులు కూడా ఈ రిజర్వేషన్లకు అర్హులు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? సుప్రీంకోర్టు అనేది కూడా అందులో అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు కాబట్టి ఆ రకమైన తీర్పిస్తున్నారు. వాళ్ళు నిజమైన ప్రజాస్వామ్య విలువలు పాటించడం లేదు. అందులో ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణ్సే కాబట్టి ఆ రకమైన తీర్పిస్తున్నారు అంతే. సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా? ఒకటే సార్, ఈ ప్రజాస్వామ్యం లోపల బడుగు బలహీన వర్గాలను అణుగుదొక్కుతుండ్రు, అది మార్చుకోవాలి ప్రభుత్వాలు, ఇంతే. ఇంతకంటే ఏం చెప్పలేదు. మహనీయుని 135వ జయంతి సందర్భంగా ఈ రోజు మనం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నాము. అసలు ఏంది అంబేద్కర్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన లేనిది మేము లేము అంటే మేమని కాదు, యావత్ ప్రజలు లేరు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఇప్పుడు ఏవైతే మేము అనుభవిస్తున్నామో, ఏవైతే ప్రతి ఒక్కళ్ళు పొందుకుంటున్నారో ప్రతి ఒక్క దానికి కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆయన చరిత్రకారుడు ఖచ్చితంగా. ఆయన అంటే ఇంకా మనము కనిపించని దేవుణ్ణి మొక్కుతాం కానీ ఖచ్చితంగా ఈయన ఉండి మరి మాకు ఇటువంటి ఇంత స్వతంత్రం ఇచ్చిన అంబేద్కరుడు మాత్రం మేము పాదాభివందనం చేస్తాం. అంటే అంబేద్కర్ అంటే ఓన్లీ దళితులకేనా లేదంటే అందరికీ? అందరికీ, దళితులే అని కాదు, అందరికీ ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్క వర్గాల గురించి ఆయన స్వరం ఎత్తిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కూడా ఆయన అందరి గురించి, ఒక్కళ్ళ గురించి కాదు, ఉట్టి దళితుల గురించి కాదు. అంటే సమాజ స్థాపన కోసం చాలా కృషించినటువంటి వ్యక్తి. అంటే కుల నిర్మూలన కోసం కూడా, కుల వ్యవస్థ నిర్మూలన కోసం కూడా చాలా కష్టపడే వ్యక్తి. ఆ కుల వ్యవస్థ నిర్మూలన అనేది ఉందా ఈ రోజుల్లో ఇక్కడ? ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కులాన్ని ఎట్లా చూస్తున్నారా అనేది చూస్తున్నాం మేము. ఎందుకంటే గత 70 ఏళ్ళల్లో ఎట్లుండే, మళ్ళా వచ్చిన 10 ఏళ్ళ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండే, ఇప్పుడు ఈయన వచ్చిన 3 ఏళ్ళల్లో ఎట్లుండే, ఇవన్నీ మేము చూసుకున్నాము. అంటే చూసుకున్నట్టయితే మార్పు అనేది జరిగిందా? మామూలు మార్పు కాదు, ప్రతి ఒక్క కులాలని రోడ్డు మీదకి తెచ్చిండు, ప్రతి ఒక్కళ్ళని రోడ్డు మీదకి తెచ్చిండు. మెయిన్ వచ్చేసి పేద ప్రజలని ఇల్లు గులగొట్టి రోడ్డు మీదకి తెచ్చినోడు మన గుంపు మేస్త్రి. అది ఖచ్చితం యావత్ తెలంగాణ కూడా చూస్తుంది. ప్రభుత్వ భూములను మేము కాపాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళేమో, మీరేమో పేదల ఇల్లు కూలుస్తున్నారు అంటున్నారు. ఒక్కటే ముచ్చట తమ్మి, సరే నువ్వు చేసిన మంచి పని, ప్రభుత్వ భూములు గులగొడుతున్నావు, కాపాడుతున్నావు కదా, మరి నీ అన్న భూమి ఏమే? నీ అన్న ప్యాలెస్ గులగొట్టు, నీ అన్న ఇల్లు గులగొట్టు, నీ అన్న ఇల్లు నుండి స్టార్ట్ చేయి. నీ అన్న ఇల్లు నుండి స్టార్ట్ చేసినాక పేద ప్రజలకు, అంటే పేద ప్రజలే కనబడుతున్నారు కానీ నీ అన్న కదా. నీ అన్నకు నోటీస్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1.5 అవుతుంది. నోటీస్ ఇచ్చి ఇంకా ఏ ఒక్క ఆఫీసర్ పోతలేడు దగ్గరికి, ఏ ఒక్క బుల్డోజర్ పోతలేదు. అంటే పేద ప్రజలు, అమాయకమైన ప్రజలు గొంతు ఎత్తారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారు కాబట్టి పేద ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఏంది అని అంటే మళ్ళీ ఉన్నోడి దగ్గరికి ఎందుకు పోడు? ఉన్నోడి దగ్గరికి ఎందుకు?
ఇప్పుడు నాగార్జునది ఏదో గులగొట్టిండు, అప్పుడు హడావుడి చేసిండు, కన్వెన్షన్ గులగొట్టిండు, అదే మళ్ళీ వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వచ్చిర్రు చేసిరు, అంత అయిపోయింది. ఆ ముచ్చట ఆడికి ఖతం అయిపోయింది. అంటే పేద ప్రజలు ఎవరైతే నీకు మూటలు వేయిస్తారో వాళ్ళకి ఏం చేస్తలేవు. అవి ప్రభుత్వ భూములు కావా? నాగార్జున అది కన్వెన్షన్ అది ప్రభుత్వ భూమి కాదా? మళ్ళీ ఎందుకు హడావుడి చేసినావు, మళ్ళీ ఎందుకు ఆపేసినావు? నువ్వు అది చేసేది ఉండే. నువ్వు ముందు నిజంగా చేతనైతే నువ్వు రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే నువ్వు ఏం చేస్తలేవు. కానీ రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో నేను ఏదైనా మంచి చేయాలంటే ఫస్ట్ నీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు గులగొట్టి ఆడ బుల్డోజర్ పెట్టి తర్వాత పేద ప్రజల దగ్గరికి రా. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇటు చెరువులను కాపాడుతుంది, ఇటు పార్కులను కాపాడుతుంది అని చెప్పేసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారంట. మరి దీనికి ఏం చెప్తారు? ఏడ చేస్తున్నారు తమ్మి, మీకు తెలియదా? ఇప్పుడు మీరు చూస్తారు కదా ఎంత ఆవేదన పడుతున్నారు, ఎన్ని దుమ్ము ఎత్తి వస్తారు, ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఎంత మళ్ళీ వాళ్ళ అన్న చెరువులోనే కదా ఉన్నది. వాళ్ళ అన్న అంటే చెరువులో కాకుండా చెరువు మీద గాలిలో కట్టకుండా ముందు ఆ చెరువులో ఉన్న ఇల్లు గులగొట్టమని తిరుపతి రెడ్డిది, తర్వాత పేద ప్రజల దగ్గరికి రమ్మన్నాడు.